తర్వాత 8 రోజులు కుదించారు. మండే నుంచి ఈ కంటిన్యూస్గా ఈ సాటర్డే వరకు ఈ 6 రోజులు సమావేశాలు జరిగాయి. అంతకుముందు ఒక 2 రోజులు జరిగాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ సమావేశాల్లో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక బాధ్యతాయుతమైన విధంగా ఏ ప్రశ్నకి సమాధానం రాలేదు. చేస్తున్న విధానాలు కూడా ప్రశ్నిస్తే వాటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. ఎంతసేపు వాళ్ళు ఇది ఎదురుదాడి లేకపోతే ఆయన తప్పించి తిరగాలని దాని నుంచి ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలా అని వాళ్ళ తాలూకా కార్యక్రమం. ఈవెన్ మెడికల్ కాలేజీలు తీసుకున్నా, లేదు ఇండస్ట్రీస్ మీద స్టీల్ ప్లాంట్ అంశం తీసుకున్నా, లేదు ఇవాళ అగ్రికల్చర్ అయితే ఆ యూరియా గురించి మాట్లాడమని గొడవ పెట్టినా ఇప్పుడుకొచ్చి వాళ్ళు స్పందించలేదు. అక్కడ రైతులు కష్టాలు పడుతున్నా వీళ్ళ దగ్గర స్పందన లేదు. దాన్ని అంకెలు చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకు పడుతున్నారో అర్థం అవట్లేదు. వాస్తవంగా వాళ్ళు నిజంగా ఘనత చేశామంటే ఆ ఘనత చెప్పొచ్చు కదా, ఆ గొప్పని చెప్పొచ్చు కదా. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, ఆ సూపర్ 6 సూపర్ హిట్ చెప్పాలి కదా. ఓ 3 పనులు చేసి 7 వాగ్దానాలు చేసి 3 వచ్చి అరకొరగా చేసి సూపర్ హిట్ అయిపోయిందని వాళ్ళందరూ వాళ్ళు నిలుచుకుంటే అయిపోద్దా? కాదు కదా. ప్రజలకు చెప్పాలి. అందుకు మేము మాత్రం చిత్తశుద్ధితో ప్రజల తరఫున శాసనమండలి